జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై కవితమ్మ. రేపు పాలమూరు 8వ తారీఖు నాడు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఆధ్వర్యంలో ఏదైతే గత ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ మహబూబ్నగర్ నుంచి ఎంపీగా ఇక్కడ ఉన్నటువంటి డీకే అరుణ గారిని గెలిపించినప్పటికీ కూడా జాతీయ హోదా ఇవ్వకుండా తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రేపు 10వ తారీఖునకు వస్తున్నటువంటి సందర్భంలో రేపు 8వ తారీఖు నాడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రజలు పెద్ద ఎత్తున 12 లక్షల ఎకరాలకు పైగా 6 రిజర్వాయర్లు కట్టి 5 లిఫ్టులు పెట్టి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటిదాకా పూర్తిగా సందర్భము చిట్ట చివరి ప్రాజెక్టు రిజర్వాయర్ ఏదైతుందో లక్ష్మీదేవిపల్లి దాన్ని రద్దు చేసి అసలు ఇక్కడ నేటికి కూడా 60% కూడా కంప్లీట్ కాకుండా చాలా ప్రాజెక్టుల లోపల రిజర్వాయర్ లోపల ఇంకా భూసేకరణ కూడా పూర్తిగా సందర్భంలో కల్వకుంట్ల కవితమ్మ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే సాధించాలని, అట్లాగే రేపు 10వ తారీఖు నాడు మోదీ వచ్చే సందర్భంలో దీనికి సమాధానం చెప్పాలని, ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్లేస్ లోపల లక్ష్మీదేవిపల్లి దగ్గర పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతా ఉన్నారు. ఈ సభను పెద్ద ఎత్తున పాలమూరు రంగారెడ్డి ప్రజలు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కవితమ్మ, జై కవితమ్మ.